చేసుకుని ఈరోజు మురుకులు చేద్దామని చెప్పేసి రెడీ చేసిన. ఇవన్నీ పిండి కలిపి పెట్టిన ఇప్పుడే చేద్దామంటే కరెక్ట్ లేదా అందుకని కలిపి పెట్టిన పిండి. ఇందులో ఓన్లీ మినపప్పు బియ్యం పిండి అండి. మురుకులకు వేరే ఏం కలపలేను. రెండు ఫ్రై చేసి కొంచెం వేయించి మినపప్పును బియ్యం అందులో పిండి ఆడిస్తా. తర్వాత వాము కలుపుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత సర్వ్ చేసి చూపిస్తుంది. ఆయిల్ పెట్టేస్తే ఇప్పుడే స్టవ్ వెలిగించుకుందాం. అండి నిండా ఇటు పెట్టేసుకొని ప్లేట్ మీద చేసి తర్వాత వేసుకుంటా. ఇలా వేసుకుంటామండి. ఎవరైనా వచ్చినా మన ఇంటికి చుట్టాలు అలా ఒక్కొక్కటి పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఇలా చేసేసుకుంటున్నాను. ఆయిల్ కాగిందండి. డైరెక్ట్గా ఒకటే నొక్కుంటే ఏమవుతుందంటే ఎవరైనా వచ్చినప్పుడు అన్ని ముక్కలు చేసి పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి, ఎవరు తీసి వాళ్ళకి పెట్టేసుకుంటూ ఒకటి ఇదిన రెండు స్వీట్ ముక్కలు పెట్టేసాం అనుకోండి, నీట్గా ఉంటుంది వెళ్ళడానికి. అయినా పెట్టద్దండి. అయినా పెట్టమంటుందంటే తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ మళ్ళీ లోపల ఉడకదు. అందుకని అయినా పెట్టండి, తొందరగా వచ్చేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ కాగినప్పుడు వేసాం కదా, అప్పుడు కలర్ వేడి ఎలా వచ్చింది. కాలినాయి స్టవ్ పెట్టేస్తుంది. రెడీ అయినాయి, కాలుతున్నాయి కదా. ఇప్పుడు చూస్తే చూడండి ఎలా పైప్ లాగా ఉంటుంది కానీ మెత్తగా బాగా స్మూత్గా బాగుంటాయండి. ఎవరైనా తినొచ్చుది. ఓన్లీ మినపప్పు బియ్యమేనండి, రెండు ఫ్రై చేసి పిండి ఆడించుకుంటాను. నేను వేరే ఏం కలపను. చాలామంది శనగపప్పు అని అది ఇది అంటారు, నేనేం లేదు, ఇవేనండి. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చినా కూడా ఇలా ఒక్కొక్క
ఎండబెట్టచ్చు, కానీ నీట్గా ఉంటుంది. అదే ఒకటే బాండీలో నరికేసినాం అనుకోండి, అది చిన్న ముక్కలు చేసి పెట్టాలి. ఇట్లా అయితే నీట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.